ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 125వ భాగం. నా అంతిమయాత్ర ఆరంభం. నా అంతిమయాత్ర ఆరంభమైంది. నాకు ధ్యానమునందు నా అంతర్వాణి నుండి నా అంతిమయాత్ర త్వరలో మొదలవబోతుందని, అదే నాకు అంతిమ ఆత్మమోక్ష విధి విధానం ఈ అరుణాచల క్షేత్రములో, ఈ అరుణగిరి సమక్షములో స్వయంగా ఆది గురువు, ఆది యోగి, ఆది దేవుడు, మోక్ష గురుదేవుడు అయిన శ్రీ మేధాదక్షిణామూర్తి చేతుల మీదుగా జరగబోతుందని, స్వయంగా ఈ గిరి ఆదిపరాశక్తి అయిన బాలాత్రిపుర సుందరీదేవి నాకు ధ్యానమునందు కనిపించి చెప్పిన కొన్ని గంటల తరువాత కంఠాభరణం ఉన్న, దివ్య కాంతి ఉన్న మెడభాగమున్న శరీరం లీలగా కనపడింది. ఈ కంఠం మధ్య భాగంలో అంగుళ పరిమాణం ఉన్న ఒక పాదరస శివలింగం దర్శనమైంది. ఈ లింగం కాస్త గొంతు నుండి కడుపులోకి వెళ్ళే దృశ్యం, ఆ తరువాత మండుతున్న ధ్యానంలో ఉన్న అస్థిపంజరం కనపడింది. ఈ దేహం ఎవరిది అనుకునే లోపుగా అరుణగిరి కాస్త పిరమిడ్గా మారి తన చుట్టూ తాను తిరుగుతూ పూర్ణశూన్యం అవ్వటానికి సిద్ధమవుతూ ఉండగా, ఈ గిరియందు నా ఆత్మశరీరం శివైక్యం చెందటానికి మనోప్రయత్నం మొదలుపెట్టిందని నాకు, అనగా ఈ సూక్ష్మ శరీరానికి అవగతం అవుతూ ఉండగా, ఈ మహత్తర దృశ్యం గురించి చెప్పటానికి ఈ దేహానికి వీలు లేని విధంగా ఈ దేహ జ్ఞాననేత్రం కాస్త జ్ఞానాగ్నికి దగ్ధమవుతూ ఉండగా, ఈ ధ్యానానుభవ దృశ్యమును కాస్త కొన్ని యోగ ప్రక్రియల ద్వారా నా యోగమిత్రుడైన జిజ్ఞాసికి అందించడం జరిగింది. అంటే ఈ లెక్కన చూస్తే నా ఆత్మశరీరం కాస్త ఆత్మలింగంగా మారి పరమలింగం అగు ఈ అరుణగిరి యందు లయం చెంది జ్ఞానరాహిత్య స్థితిని పొంది, ఆపై అనాదిగా ఉన్న పూర్ణశూన్యమునందు లయం చెందుతుందని నాకు అంతిమ ధ్యాన అనుభవం కలుగుతూ ఉండగా, దీనికి అనుభూతి పొందటానికి నా ఆత్మశరీరం కాస్త ఈ గిరియందు ఐక్యం చెందుటకు అంతిమయాత్రను మొదలుపెట్టిందని, అనగా నేను అనేది కాస్త నేను కాని నేనుగా మారి, ఆపై ఇది కాస్త నేను లేని అను పూర్ణజ్ఞానం పొందటంతో పూర్ణశూన్యం నందు నేను అనే శూన్యభావం కాస్త శూన్యమైపోయి, నేను అలాగే నేను కాని నేను అను రెండు స్థితులు కాస్త ఏకమై లేని స్థితి, అనగా అనాదిగా ఉన్న పూర్ణశూన్యం అవుతాయి. అంటే ఈ లెక్కన విశ్వాసానికి విశ్వానికి మోక్షం ఆరంభమైంది. ఈ దేహం కాస్త అరుణగిరి యందు తన ఆత్మశరీరమును శివైక్యం చెందటానికి అలవి కాని ఆత్మానంద స్థితిని ధ్యాననిష్టలో పొందుతూ ఉండగా, ఇంతలో నా అంతిమ మోక్షస్థితి ధ్యాన అనుభవాలు నా యోగమిత్రుడైన జిజ్ఞాసి యొక్క మనోదృష్టికి వచ్చే విధంగా యోగ ప్రక్రియలు చేసి నా ఆత్మయానం, నా జ్ఞాన శివలింగ యానముతో ప్రయాణం చేయటం ఆరంభించాను. దేవతలు తిరిగే గిరిప్రదక్షిణం చేసి, ఈ మార్గం ఒక అంతర్గత సొరంగ మార్గం ద్వారా 4 దారులను, అనగా మొదటి మార్గం జ్ఞానలింగంగా మారి దాటగా, రెండవ మార్గమును ఆత్మలింగంగా మారి, 3వ మరియు 4వ మార్గాలను నీలిరంగు ఆత్మజ్యోతిగాను, ఆపై ఎర్రని వర్ణ అరుణ జ్యోతిగా మారి ఈ శిఖర అగ్రభాగానికి చేరుకొని, అక్కడ ఉన్న అగ్నిలింగమైన పద్మాకార శివలింగమునందు ప్రవేశించి, ఈ గిరి లోపల ఉన్న మేధాదక్షిణామూర్తి యొక్క ఆత్మస్వరూప దర్శనం కావిస్తూ ఉండగా, అప్పటికే ఈయన చుట్టూ ఉన్న సకల దేవతలు, మహర్షులు ఈ అరుణజ్యోతిని చూస్తూ అరుణాచల శివ, అరుణాచల శివ అను నామమును తీవ్రస్థాయిలో చేస్తూ ఉండగా, దక్షిణామూర్తి 3వ కన్ను త్రినేత్రం తెరుచుకోవటం, జ్ఞానాగ్ని కాంతి ఈ జ్యోతి మీద పడి కైవల్యముక్తి మార్గంగా మారటంతో నాకు ధ్యానభంగం అయ్యింది. ఆ తర్వాత కొన్ని క్షణాల తరువాత నా ప్రమేయం లేకుండా నా మనస్సు తిరిగి తీవ్రమైన ధ్యాననిష్టయందు లయం చెందుతూ ఉండగా, ఉన్నట్టుండి అరుణగిరి పాదభాగం నుండి పైభాగం వరకు నాకు 4 మార్గాల దారిలాగా, అంటే మోతీశంఖం మీద ఉన్న 4 ఆవృతాలులాగా నాకు ఈ మార్గం కనపడుతోంది. పైగా ఈ 4 ఆవృత మార్గములో జలప్రవాహం ఉంది. అప్పుడు నా కంఠంలో ఉన్న స్ఫటిక శివలింగం కాస్త ఈ జలమార్గం ద్వారా కింద నుండి పైకి ప్రవహించి,
అరుణగిరి అగ్రభాగానికి చేరుకొని ఉన్నట్టుండి గిరి లోపలికి ప్రవేశించి అదృశ్యమైంది. ఆ తరువాత నా కుడి చెవిలో ఉన్న నర్మదానది బాణలింగం కాస్త బ్రహ్మప్రతిష్ఠ దేవాలయమైన ఆది అన్నామలై అగ్నిలింగమునందు ఐక్యం చెందిన దృశ్యం కనిపించింది. ఆ తరువాత నా మెడలో ఉన్న సహస్రచక్ర ప్రతీకయైన స్ఫటిక బాణలింగం కాస్త అరుణగిరి అగ్రభాగానికి చేరుకొని తన చుట్టూ తాను తిరుగుతూ శరవేగంగా భ్రమణాలు చేస్తూ పంచవర్ణ అనగా తెలుపు, నలుపు, నీలము, పసుపు, ఎరుపు వర్ణ కాంతి రేణువులుగా విడిపోయి అదృశ్యమైన దృశ్యం కానవచ్చింది. ఆపై అరుణగిరి పర్వతం ముందు చిదంబర నటరాజ నాట్యభంగిమ రూపం సజీవంగా కనపడి ఈయన త్రినేత్రం నుండి ఒక కాంతిపుంజ కిరణం కాస్త నా త్రినేత్రం మీద పడగానే నాలో ఏదో తెలియని, మాటలలో చెప్పలేని ఆత్మానంద స్థితిని ఈ దేహం పొందుతూ ఉండగా, ఈ దేహం కాస్త ఈ అలవికాని ఆనంద స్థితిని తట్టుకోలేని స్థితికి చేరుతూ ఉండగా నా అరికాలి పాదాలు దర్శనమిచ్చాయి. అందులో నా కుడిపాదం నందు పాదరస శివలింగం ఉన్నట్లుగా, అలాగే నా ఎడమ పాదమునందు అష్టదళ పద్మం ఉన్నట్లుగా దర్శనమిస్తూ ఉండగా, ఉన్నట్టుండి నా పాదములో ఉన్న పాదరస శివలింగం కాస్త కదిలి మూలాధార చక్రం దగ్గరికి ప్రయాణించి, ఆపై స్వాధిష్టాన చక్రమునకు దాటి, ఆపై మణిపుర చక్రమునకు చేరి ఈ శివలింగమునకు చేరుకోగానే ఉన్నట్టుండి ఈ చక్రం వద్ద ఒక్కసారిగా ఓంకారనాదం పెద్ద పెట్టున వినిపించటం ఆరంభమయ్యింది. ఇది ఇలా ఉండగా ఈ శివలింగం కాస్త మిగిలిన అన్ని యోగ చక్రాలను దాటి బ్రహ్మరంధ్రమునకు చేరుకుని బయటకు రాగానే అరుణగిరి ముందు ఒక పురుషుడి పెద్ద కుడి అరచెయ్యి మీదకి చేరినట్లుగా నా పాదరస శివలింగం కనిపించింది. ఈ లింగం కాస్త భ్రమణాలు చేయటం మొదలైంది. ఇంతలో ఈ చెయ్యి కాస్త ఈ శివలింగమును కాస్త అరుణగిరి అగ్రభాగమునకు చేర్చగానే, ఇది కాస్త గిరి లోపలికి ప్రవేశించగానే ఈ పాదరసలింగం నుండి ముఖలింగ భాగం విడిపోయి కింద ఉన్న అగ్నితీర్థమునకు చేరుకోగానే ఈ లింగ భాగం కాస్త ఈ తీర్థంలో ఉన్న అగ్ని శిఖయందు లయం చెందగానే నా ఆత్మలింగమైన పాదరస శివలింగం అనేది విస్ఫోటనం చెందటంతో నా ఆత్మశరీరం కూడా అణువులుగా విస్ఫోటనం చెంది ఇందులో ఉన్న మూల ఆదిరేణువు కాస్త అగ్నిశిఖ అగు అరుణజ్యోతిగా మారి అనాది శూన్యమునందు లయం చెంది శూన్యం అవ్వటంతో అంతిమ అనుభూతి జీవన్ముక్తి మోక్షమును ఈ దేహం పొందిందని తెలియటంతో ఆది అన్నామలై గుడి వద్ద కూర్చొని ధ్యాననిష్టను పొందుతూ అప్పుడు వారికి కలిగిన తన కపాల మోక్ష ధ్యాన అనుభవాలు చెబుతూ ఉండగా వాటిని నేను అనగా జిజ్ఞాసి పుస్తకంలో రాస్తూ ఉండగా ఆయన వాగ్బంద్ అవ్వగానే కొన్ని క్షణాలకి మౌనంగా అలవి కాని ఆత్మానంద స్థితిని పొందుతూ పక్కనే ఉన్న తన అద్దె ఇంటి వసారాకి చేరుకొని తనకి ఎదురుగా ప్రతినిత్యం చాలా దగ్గరగా కనిపించే అరుణగిరిని చూస్తూ, స్వామి, ఈరోజు ఈ దేహానికి కైవల్యముక్తియగు మోక్షమును ప్రసాదిస్తున్నావా? ఇదే కదా ఈ దేహానికి కావలసిన మోక్షం. ఈరోజు ఈ దేహానికి అలవికాని ఆత్మానందమును ఇచ్చే పండుగ రోజు అంటూ తట్టుకోలేని గుండె నొప్పి రావటంతో అక్కడికక్కడే పరమహంస పరమపదించారు. అప్పుడు ఈయన కపాలం యొక్క బ్రహ్మరంధ్రం నుండి ఒక దివ్య కాంతి జ్యోతి ఒకటి బయటకు వచ్చి అగ్నిలింగమైన పరమలింగమగు అరుణగిరి యందు ఆత్మజ్యోతిగా శివైక్యం చెందిన కొన్ని క్షణాలకి ఈ గిరి మీద ఒక మహోన్నత ఎర్రని అరుణజ్యోతి అందరికీ కొన్ని క్షణాలు కనిపించి విశ్వశూన్యమునందు శూన్యం అయి అదృశ్యమైంది. అనగా నీటి మీద ఇన్నాళ్ళుగా నీటి బుడగ ఉన్నది, అది కాస్త పగిలి నీటిలో లయం అయ్యింది. దీనితో పరమహంస కాస్త అరుణగిరి యోగిగా ఈ గిరియందు శివైక్యం చెందటం జరిగింది. పరమహంస తల పక్కకి వాలిపోయింది. చివరికి అప్పటిదాకా ఆకార సాకార స్వరూపంగా కనపడిన శ్రీ రుద్రవేద దక్షిణామూర్తి ఆత్మస్వరూపం కాస్త లేచి నిలబడి విలయతాండవం చేయటం ఆరంభిస్తుండగా తన ఎడమకాలికి ఉన్న కంకణం కాస్త ఒక అడుగు పాములాగా మారి ఈయన తాండవం ఆపాలని విశ్వప్రయత్నము చేస్తూ ఉండగా
అప్పటికే ఈయనకి ఉన్న అన్ని రకాల మాయా బంధనాల నుండి, అలాగే అపస్మారక స్థితి నుండి విముక్తి పొంది నేను లేను అనే స్థితిని స్వానుభవ అనుభూతి పొందటంతో ఇన్నాళ్ళు తనని మాయాబంధనంలో ఉంచిన ఈ పామును తన చేతిలో పట్టుకొని గాలిలోనికి బలంగా విసిరి తను కాస్త ఎలాంటి ఆటంకం లేకుండా విలయతాండవం చేస్తూ తన చుట్టూ తాను విపరీతంగా తిరుగుతూ ఉండగా ఈయన ఆత్మలింగమైన నల్లని రుద్రలింగం చుట్టూ యోగాగ్ని జ్వాలలు వ్యాపించడంతో ఈ రెండూ కూడా నామరూప ఆకారం కాస్త నిరాకారమై శూన్యమై అనాదిగా ఉన్న శూన్యం కూడా పూర్ణశూన్యం అవ్వటంతో విశ్వానికి మోక్షం ఆరంభమయ్యిందని, అంతం ఆరంభమై పూర్తి అయ్యిందని, పూర్ణ శూన్యం అయ్యింది అని పూర్ణశూన్యం అయ్యింది. నిజానికి ఇదంతా కూడా 64వ డైమెన్షన్లో ఉన్న అరుణాచల క్షేత్రంలో ప్రస్తుతానికి జరిగింది. ఇది 3వ డైమెన్షన్లో ఉన్న మన భూమికి ఇంకా 3200 మహాయుగాలు పూర్తి అయిన తరువాత, అంటే ఈ విశ్వంలో ఒక భూమి అనే రేణువు ఏర్పడటానికి 1300 కోట్ల సంవత్సరాలు తీసుకుంటుందని చెప్పిన శాస్త్రవేత్తలు, అది వినాశనం అవ్వడానికి కూడా 1300 కోట్లు తీసుకుంటుంది. ఈ 1300 కోట్ల సంవత్సరాలు అంటే 3200 మహాయుగాలతో సమానమవుతుంది. అంటే 4 యుగాలకి 42 లక్షల సంవత్సరాలు కాబట్టి 4 యుగాలు కలిపి ఒక మహాయుగం కావటం వలన 1300 కోట్ల సంవత్సరాలకి 42 ఇంటూ 3200 అంటే 1300 కోట్ల సంవత్సరాలు అవుతుంది. ఇందులో ప్రస్తుతానికి 28 మహాయుగాలు పూర్తి అయ్యి, అంటే ఇంకా 3172 మహాయుగాలు పూర్తి అయిన తరువాత భూమి మీద వినాశన ప్రభావం చూపుతుంది. అప్పటిదాకా ఈ భూమి మీద ప్రపంచ యుద్ధాలు, జల ప్రళయాలు మాత్రమే వచ్చి తాత్కాలిక విపత్తులు కలిగించి వెళ్ళిపోతాయి. అంటే ప్రపంచ వినాశనం జరగాలంటే ఇంకా 1300 కోట్ల సంవత్సరాలు పడుతుందన్నమాట. వేదవ్యాసుడు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆస్ట్రోనామర్స్ వీరంతా 3వ డైమెన్షన్ భూమి యొక్క 5000 సంవత్సరాల భవిష్యత్తును చూసి తమ గ్రంథాలలో రాస్తే ఈ దేహం కాస్త ఆఖరి 64వ డైమెన్షన్ యొక్క ప్రస్తుత పరిస్థితులను, స్థితిగతులను చూడటం జరిగింది. అప్పటిదాకా నేను చూసిన ఈ విశ్వ వినాశన దృశ్యాలు అన్నీ కూడా మనకి 1300 కోట్ల సంవత్సరాల భవిష్యత్ అవుతుందని తెలుసుకోండి. ఈ నిజపూర్ణ జ్ఞాని శకం ముగిసింది. అప్పుడు ఈ దేహం పొందిన అనుభవం, ధ్యాన అనుభవం, అంతిమ ధ్యాన అనుభవం నిజమవుతుందని అనుటకు ఈ భూమి మీద ఉన్న అరుణాచల క్షేత్రమునందు, అలాగే ఈ దేహం ఉన్న ప్రాంతంలో అకాల వర్షం 48 నిమిషాల పాటు ఏకధాటిగా తన ఆవేదనను ఆకాశగంగ రూపంగా కురిసింది. ఈరోజు మహాశివరాత్రి ఉదయం 6:05 ఇదంతా జరిగింది. అంటే 1/3/2022వ తేదీన ఆత్మయోగి అయిన పరమహంస పరమపదించారు. అనగా కర్మయోగిగా పవన్గా, భక్తియోగి పవన్ బాబాగా, జ్ఞానయోగిగా పవనానంద సరస్వతిగా, ధ్యానయోగిగా పరమహంసగా, ఆఖరిది ఆత్మయోగం నందు ఆత్మ సన్యాసి అరుణగిరి యోగిగా ఈ దేహం పరమపదించింది. శివార్పణమస్తు. గమనిక: ఈరోజు అనగా 1/3/2022 మహాశివరాత్రి తిథి నాడు మన ఆత్మయోగి పరమహంస గారు అరుణాచల క్షేత్రంలో ఆది అన్నామలై గుడి వద్ద కూర్చుని ధ్యాననిష్టను పొందుతూ, అప్పుడు వారికి కలిగిన తన కపాలమోక్ష ధ్యాన అనుభవాలు చెబుతూ ఉండగా, వాటిని నేను అనగా జిజ్ఞాసి పుస్తకంలో రాస్తూ ఉండగా ఆయన వాగ్బంధ అవ్వగానే కొన్ని క్షణాలకి మౌనంగా అలవికాని ఆత్మానంద స్థితిని పొందుతూ పక్కనే ఉన్న తన అద్దె ఇంటి వసారాకి చేరుకొని తనకెదురుగా ప్రతినిత్యం చాలా దగ్గరగా కనిపించే అరుణగిరిని చూస్తూ, స్వామి, ఈరోజు ఈ దేహానికి కైవల్యముక్తియగు మోక్షమును ప్రసాదిస్తున్నావా? ఇదే కదా ఈ దేహానికి కావలసిన మోక్షం. ఈరోజు ఈ దేహానికి అలవికాని ఆత్మానందమును ఇచ్చే పండుగ రోజు అంటూ తట్టుకోలేని గుండె నొప్పి రావటంతో అక్కడికక్కడే పరమహంస పరమపదించారు. అప్పుడు ఈయన కపాలం యొక్క బ్రహ్మరంధ్రం నుండి ఒక దివ్యకాంతి జ్యోతి ఒకటి బయటకు వచ్చి
అగ్నిలింగమైన పరమలింగమునగు అరుణగిరియందు ఆత్మజ్యోతిగా శివైక్యం చెందిన కొన్ని క్షణాలకి ఈ అరుణగిరి మీద ఒక మహోన్నత ఎర్రని అరుణజ్యోతి అందరికీ కొన్ని క్షణాలు కనిపించి అదృశ్యమయ్యింది. దీనితో పరమహంస కాస్త అరుణగిరి యోగిగా ఈ గిరియందు శివైక్యం చెందటం జరిగింది. ఇంతటితో ఒక నిజపూర్ణ జ్ఞాని శకం ముగిసింది.